భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల వరకు మొత్తం 2022 ఓట్లకు గాను 174 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 8.61గా నమోదైంది. ఖమ్మం జిల్లాలో 20.35% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 100 మీటర్ల లోపు ఎవరినీ అనుమతించడం లేదు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 6,300 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ రికగ్నైజేషన్ కోసం ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తక్కువ మంది ఇక్కడ ఉండటం కారణంగా ఉదయం నుంచి అనేక చోట్ల బారులు తీరు కొన్ని చోట్ల ఉంటే కొన్ని కేంద్రాల్లో అయితే కనీసం అర్ధ గంటకు ఒకళ్ళు కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే 17 మంది స్వతంత్ర అభ్యర్థులు, 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అయితే ఎవరికి వారు తమ వంతుగా తమను గెలిపించాలి, తాము గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ జిల్లాకు సంబంధించి ఇప్పటికే గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళ ద్వారా ఎటువంటి హక్కులు సాధించుకున్నాం, వారి ద్వారా ఎటువంటి లబ్ధి జరిగింది అనే దాని గురించి ఉపాధ్యాయులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈసారి ఎక్కువగా ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ కొంత ఎవరికి వారుగా ఊహించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. స్పష్టంగా అయితే దీనికి సంబంధించిన ఉపాధ్యాయులకు ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కారణంగా వాళ్ళు అనేక రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి సంబంధించిన పరిష్కారం ఇంతవరకు వాళ్ళకు లభించలేదనేది కూడా వాళ్ళలో కొంత అసమ్మతి ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఆ టీచర్లు ఉన్నారు, మనం టీచర్లతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్నోసారి ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారండి? మూడోసారి. ఈ ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో మీరు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? ఎలాంటి అభ్యర్థిని చూస్ చేసుకునే అవకాశం ఉంది? టీచర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాళ్ళని ఎక్కువగా ఎన్నుకోవాలనుకుంటున్నాను. ఆ తరఫున గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ దగ్గర పాల్గొన్నారు కదా అనేక మంది, వాళ్ళ అంటే ఎవరెవరి ఎక్కువ హామీలు మీకు నచ్చినాయి? ఎవరైనా సరే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు, అసెంబ్లీలో మన గురించి మాట్లాడే వాళ్ళ గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి క్వశ్చన్ చేసే వాళ్ళకి వాళ్ళవి నచ్చినాయి మాకు. అంటే ఖమ్మం జిల్లా అంటే ఎక్కువగా కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న జిల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు అనేక మంది ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే కొంత అన్ని వర్గాల సమ్మేళనాలు కనిపిస్తుంది కదా, ఈ సమయంలో ఎటువంటి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? ఈ క్యాడర్ ఎక్కువ ఉన్న అభ్యర్థిని ఎన్నుకోవటమే మనకి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. టీచర్స్లో పెద్ద సంఘాల అభ్యర్థులను ఎన్నుకోవటమే కరెక్ట్ అని నా అభిప్రాయం. గతంలో ఎన్నికకి తేడా గమనించారు? తేడా ఉంది. ఈసారి కొంచెం ప్రాబ్లం సాల్వింగ్లో పోయినసారి అభ్యర్థులు ఎక్కువ శ్రద్ధ చూపించలేదు. ఈసారి కరెక్ట్ అభ్యర్థిని ఎన్నుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు అభ్యర్థి ఎంపిక అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఓట్లలో మీరు ఉపాధ్యాయులు ఎంతో విజ్ఞతతో ఓటేస్తారు. ఈ సమయంలో ఎలాంటి అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది? ఎలాంటి హామీలు నెరవేర్చే వారికి మీ ప్రయారిటీ ఉంటుంది? సమస్యలను తీర్చే వారికే ప్రయారిటీ అండి. ఎలా అనిపిస్తుంది ఎన్నిక మీకు? రాబోయే అభ్యర్థులు గెలిచేవాళ్ళు మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశతోనే వేస్తున్నాం. అంటే ప్రయారిటీ బేస్డ్గా ఉంది 1, 2, 3, 4 ఎట్లా అని చెప్పేసి. ఆ 1, 2, 3, 4లని ఉపయోగించుకున్నారా, లేకపోతే కేవలం మీ మైండ్లో ఒకటే అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? అట్లా ఒక్కరే అభ్యర్థి అండి. అంటే ఇది ఉపాధ్యాయులు మనోగతంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. వాళ్ళు ఎందుకంటే ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమస్యలు సుదీర్ఘకాలంగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని పరిష్కారం చూపే అభ్యర్థికి మాత్రమే తమ ఓటు హక్కు, వాళ్ళ ఓటు ఉంటుందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. అయితే గతంలో ఎవరైతే ఎమ్మెల్సీలుగా పనిచేశారో వారి ద్వారా పరిష్కరించబడిన సమస్యలు, వాళ్ళు చేసిన పోరాటాలు, వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 4 వరకు ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చూస్తే బయట ఒక ఇరు వర్గాల మధ్యన కొంత ఘర్షణ వాతావరణం కూడా చేసుకుంది. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థికి సంబంధించిన అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోడీ ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో సిపిఎం అభ్యర్థులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన పోలీసులు వాటిని తొలగించడం జరిగింది. అయితే దానికి సంబంధించి అక్కడ గొడవ జరగకుండా అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. 100 మీటర్ల బయటనే ఎవరైనా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా సెల్ ఫోన్ తీసుకొని లోపలికి అనుమతించే
అనుమతించడం లేదు. కేవలం మీడియాకు అదేవిధంగా స్పెషల్ అధికారులకు మాత్రమే మొబైల్స్ ఎలా ఉన్నాయి. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారో వాళ్లకు ఎటువంటి ఫోన్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా ఇక్కడికి రావాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.